ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనన్యే వశమోనయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్తైకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగిలచెల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని నమః. ఓం శాం నం జాం ఐం ఓం శాం దోం త్రం గం ఓం నమః శివాయ వేం దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రూం శ్రీం వేం దత్తలక్ష్మీ దేవ్యై నమః. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం కమలాల శ్రీమేరు చక్రమో నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం మాఘ మాస దేవతాయై నమః. మాఘపురాణం 2వ అధ్యాయం. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవల్లని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించాను. మహాముని, ఈ మాఘమాస మహాత్మ్యమును ఇంకనూ వినవలయనన్నది కోరిక ఉదయించుచున్నది గాన సెలవిందని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగాను. మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహాత్మ్యమును గురించి చెప్పి ఉన్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదు వినుము. ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచు పరమశివుడు యొక్క గణాలు సేవించుచు నానారత్న విభూషితముకు కైలాస పర్వతమందుల మందారవృత్త సమీపమున ఏకాంతముగా కూర్చొని ఉన్న సమయమున లోకజననీకు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటేని గాని ప్రయాగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనడి కోరిక ఉన్నది గాన ఈ ఏకాంత సమయముందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుతున్నదానని వేడుకొనగా పార్వతీపతి యొక్క శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చేదను, శ్రద్ధగా విను. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసముందు ప్రాతకాలమని ఈ మనుజుడు నదిలో స్నానము చేయును. అతడు సకల పాతకముల నుండి విముక్తులవుటియే గాక జన్మాంతముందు మోక్షమును ఉండు. అట్లనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగక్షేత్రమునందే నరుడు స్నానమాచరించును. ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగు. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట గాని కడాకమందు గాని మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయేగాక సమస్త పాపములను విడిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకములకు పోవు. 3వ నాటి స్నానం వల్ల విష్ణు సందర్శనం వల్ల మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుషులకు మరుజన్మ అన్నది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలం ఇంతింత అని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది గాని చెరువు గాని నుయ్యి గాని కాలువ గాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట గాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవాన్నకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని కృష్ణాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింత కాదు. ఏ మానవుడైనను తన శరీరములు శక్తి లేక కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవించుతున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తులవు. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని ఆ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఉండగా నది స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగము చేసినంత ఫలము దక్కును. అదియునుగాక మాఘమాసమంతయు ప్రాతకాలము నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున గాని శివాలయమున గాని దీపం వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయేగాక పునర్జన్మ ఎన్నటికి నీ గలుగు రీతుల ఒక్క పురుషులేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును.
మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణాంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేష్కరం కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గం. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించును అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించదును. సావధానంగా ఆలకింపుము. నేను తెలియజేసిన విధంగా ఏ మనుషులు మాఘమాసముందు ప్రాతకాలమున నదీ స్నానము గాని జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలను అనుభవించుతూ కుంభీనసమును నరకమున పడద్రోయబడు. అగ్నిలో కాల్చబడును రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును. సలసల కాగు తైలములో పడవేయబడు. భయంకరులకు యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారం విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనంతో వర్ధిల్లి ఇహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించు. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి శ్రీముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటే గాక ఆమె పంది కుక్క జన్మల నెత్తి హీన స్థితి నుండి. మాఘమాస స్నానమునకు వయఃపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను యవ్వని అయినను ఈ కులం వారైనను కూడా ఏ కులం వారైనాను కూడా మాఘస్నానం ఆచరించవచ్చు. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసేంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసం చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణమును దొంగలించిన వారు, గురుభార్యతో శుచించిన వారు, మధ్యముద్రాయిపర స్త్రీలతో పీడించువారు, జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయే గాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగు. మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్తు మాత్రమైనను దాన ధర్మములు చేయని వాడును ఇతరులను వంచే వారి వద్ద ధనమును హరించిన వాడును అసత్యమాడి వృద్ధుగడుపు వాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణుని హింసించువాడును సదా వ్యభిచార గృహములలో తిరిగి తాళిగట్టిన ఇల్లాలని బిడ్డల్ని వేధించువాడును రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వము గలవాడై తానే గొప్పవాడునని అహంభావంతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుతూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును ఇళ్లను తగలబెట్టువాడు చెడు పనులకు ప్రేరేపించువాడు ఈ విధమైన పాపకర్మములు చేయువారు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు దొరకకనే మాఘమాసముందు స్నానము చేసినంత మాత్రమనే పవిత్రులగుదు. దేవి, ఇంకనూ దీని మాహాత్యమును వివరించదు. మీరు తెలిసి ఉండి పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువారు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికి ఉన్న పాపములన్నీ నాశనమవును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలాగున చేసినతో సత్ఫలితము కలుగు. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించునో అటువంటి మానవునకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడవు అతడు పరంపదము చేరుటకు అర్హుడవును. కంబరి 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతల్లో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతుల్లో బ్రాహ్మణుడు అదుకుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసముల్లో మాఘమాసం శ్రేష్టమైనది ఒకటి చేత ఆ మాసమంతా ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయు. తల్లిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభింపబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే. వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేరు కాన అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజు చేసి వారిని చలి కాగనిచ్చి
తరువాత స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలికి ఆగిన వారు స్నానము చేసి శ్రీవారిని దర్శించి పిదప దేవునికి సూర్య భగవానికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను. మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణికి వస్త్రదానం చేసిన ఎల్ల శుభఫలితము కలుగును. ఈ విధంగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజుడైన ఉపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపము సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించున్నట్ల ఏ మానవుడు చేయును అతనికి మాఘమాస ఫలితము తప్పగలదు. ఆ విధంగానే బ్రాహ్మణునికి కానీ, వైశ్యునికి కానీ, క్షత్రియునికి కానీ, శూద్రునికి కానీ మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోటే ఏ అడ్డంకులను ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ, చేయలేని వారిని కానీ, ప్రోత్సహించు వారిని కానీ చూచి ఆక్షేపించి పరిహాసములు వారికి ఘోర నరక బాధలు కలుగుతాయి గాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులకు నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణములు చదువుట కానీ వినుట కానీ చేసిన ఎడల 7వ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుతూ పాపము దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానం కన్నా మరొక పుణ్యకార్యం ఏదీనూ లేదు. మాఘమాసం వల్ల గల ఫలితం ఎటువంటిదనగా 100 శ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్య ఫలము కలుగునో మాఘస్నానము చేసినంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మంతుడైను మాఘమాసమంతైను కడు నిష్ఠతోనున్న ఎడల కౌరవాది నరకముల నుండి విముక్తుడు కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వల్ల ఎట్టి ఫలితము కలుగునో వివరించి తినగాన నే చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ నీ శుభప్రదము. శుభం భూయ. మాఘపురాణం 2వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.